కల్లు ఒకప్పుడు తాటి ఈత ఖర్జూర చెట్ల నుంచి సహజ సిద్ధంగా లభించేది. పెళ్లిళ్ళు, పండుగలు, శుభకార్యాలు ఏవైనా కల్లు లేనిది జరిగేవి కావు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు ఎక్కడా కనిపించట్లేదు. కాలం మారుతున్న కొద్దీ అంతా కల్తీమయమవుతోంది. మత్తు పదార్థాలు కలిపిన కల్లే ప్రజలకు దొరుకుతుంది. రసాయనాలు కలిపిన కల్లుకు బానిసైన ప్రజలు కల్తీ కల్లు సేవించకుండా ఉండలేకపోతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న తయారీదారులు కృత్రిమ కల్లుతో లక్షలు సంపాదిస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు తాగి 92 మంది అస్వస్థతకు గురి కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కల్తీ కల్లు తయారీని అరికట్టాల్సిన అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. మరి ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాల్సిన అవసరం లేదా? కల్తీ కల్లు కట్టడికి ప్రభుత్వ పెద్దలు తీసుకోవాల్సిన చర్యలేంటి? ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కల్తీ కల్లు ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. పలు దుకాణదారులు రసాయనాలతో కల్లు తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్, నస్రుల్లాబాద్, గాంధారి మండలాల్లోని పలు గ్రామాల్లో కల్తీ కల్లు తాగి 92 మంది అస్వస్థతకు గురి కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. 92 మందిలో కొందరు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవ్వగా మరికొందరు చికిత్స పొందుతూనే ఉన్నారు. కల్లు దుకాణదారుల మధ్య పెరిగిన పోటీ నేపథ్యంలో ఒకరిని మించి మరొకరు కల్లు తయారీలో నిషేధిత మత్తు పదార్థాలు వినియోగిస్తున్నారు. ఫలితంగా చాలా మంది అనారోగ్యాల పాలవుతున్నారు. పెరిగిన మద్యం ధరల నేపథ్యంలో తక్కువ ధరకే కల్లు దొరకడం, మత్తు ఉండడంతో ప్రజలు దీనికే ఆకర్షితులవుతున్నారు. అయితే కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురవుతున్న వారిలో కూలీలు, పేద కుటుంబాల వారే అధికంగా ఉండటం గమనార్హం. నిజామాబాద్ జిల్లాలో 36 కల్లు డిపోలున్నాయి. చెట్లపై ఆధారపడి కల్లు అమ్ముకునేందుకు ట్రీఫర్ ట్యాపర్ లైసెన్సులు 303, టాడీ టాపర్ కోఆపరేటివ్ సొసైటీల దుకాణాలు 188 ఉన్నాయి. మొత్తంగా 491 చోట్ల కల్లు విక్రయాలు జరుగుతున్నాయి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 23 డిపోలు, 121 సొసైటీలు, 292 టీఎఫ్టీ లైసెన్సులు ఉన్నాయి. కల్లు డిపోలో తయారైన కల్లును జిల్లాలోని దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. నిబంధనల ప్రకారం తాటి, ఈత చెట్ల నుంచి రోజూ గీసి అమ్మాలి. డిపోలకు, కల్లు దుకాణాలకు అదే సరఫరా చేయాలి. కానీ ఉమ్మడి జిల్లా పరిధిలో ఆల్ఫాజోలం, డైజోఫాం కలిపిన కల్లునే ఎక్కువగా తయారు చేస్తున్నారు. అన్ని కల్లు దుకాణాల పరిధిలో ఉదయం నుంచి అమ్మకాలు చేస్తున్నారు. వ్యవసాయం, ఇతర పనుల్లో పనిచేసేవారు ఎక్కువగా కల్తీ కల్లుకే మొగ్గు చూపుతున్నారు. దీంతో కొంతమంది దీర్ఘకాలిక వ్యాధులకు గురవుతున్నారు. ఈవినింగ్ కష్టపడంతా పనిచేసి వచ్చాము, రిలాక్సేషన్ వస్తువుగా దాన్ని భావిస్తున్నారు. దీనివల్ల వాళ్ళ ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది. ముఖ్యంగా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు రకరకాల సమస్యలతో, ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇప్పుడు కామారెడ్డి డిస్టిక్లోని బాన్సువాడలో అక్కడ చాలా మంది ఏంటంటే ఆ కల్తీ కల్లు సేవించి వాళ్ళు అవింతగా ప్రవర్తించడం ఒకటి, తర్వాత మెడలు వంకరపోవడము, నాలుక బయట పెట్టడము, తర్వాత ఇలాంటి విచిత్ర ప్రవర్తనలతో వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. బాల్కొండ ప్రాంతంలో ఆల్ఫాజోలం చూర్ణం, బాన్సువాడ ప్రాంతంలో డైజోఫా మాత్రలు పొడి చేసి కల్లులో కలుపుతున్నారు. సహజమైన కల్లు 1-2 లీటర్లు మాత్రమే కలుపుతున్నారు. 100 లీటర్ల నీటిలో నురగ కోసం కుంకుడుకాయ రసం, తెల్ల రంగు రావడానికి పేస్ట్ లాంటి పదార్థం, రుచి కోసం షాక్రిన్ కలిపి రాత్రంతా పులియబెట్టి తెల్లారి సీసాలు, కవర్లలో నింపి దుకాణాలకు తరలించి విక్రయిస్తున్నారు. ఫలితంగా అంతా డైజోఫాం, ఆల్ఫాజోలం, క్లోరల్ హైడ్రేట్, క్లోనాజెప్పం వంటి మత్తు పదార్థాలు కలిపిన కల్లే తాగుతున్నారు. ఈత చెట్లకు కల్లు కోసం అమర్చే కుండల్లోనూ మత్తు పదార్థాలను కలుపుతున్న పరిస్థితులు క్షేత్రస్థాయిలో ఉన్నాయి. దీంతో సీసాల్లోని కల్లు తాగేందుకు ఇష్టపడిన వారిని ఈ రకంగా కల్లుకు బానిసలు చేస్తున్నారు. కల్తీ కల్లు తాగిన వారికి నరాల సంబంధిత వ్యాధులతో పాటు లివర్, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు. కల్తీ అలవాటైన వారు ఓ 2 రోజులు దొరక్కపోతే మతిస్థిమితం కోల్పోతున్నారు.
సో లాంగ్ టర్మ్లో ఏంటంటే ఇంకా ఆరోగ్యానికి బాగా హానికరం కాబట్టి ఇది కొంచెం వీలైనంత వరకు ఈ అలవాటు నుంచి బయట రావడం ప్రయత్నించడం బెటర్. ఇది కూడా ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ చాలామంది ఏంటంటే కనుక అడిక్ట్ అయిపోయినారు కాబట్టి ఒకేసారి మానేస్తున్నా కూడా కొంచెం ప్రమాదం ఇది. సో వీళ్ళు కొంచెం డీఅడిక్షన్ సెంటర్ కానీ లేకపోతే మా దగ్గర అన్నా కానీ కొంచెం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి స్లోగా నెమ్మదిగా మానేస్తూ దానికి మానేసిన విత్డ్రావల్ సింప్టమ్స్ తగ్గించడానికి మెడిసిన్స్ ఉంటాయి. సో ఆ మెడిసిన్స్ తీసుకుంటూ గ్రాడ్యువల్గా మానేయడం జరగాలి. దీని నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయడం ఆరోగ్యానికి మంచిది. లేదంటే లాంగ్ టర్మ్లో వాళ్ళకి కొంచెం ఆరోగ్యరీత్యా బాగా చాలా దుష్ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫస్ట్ అలవాటుగా మారి ఏదో టైంపాస్ కోసం తాగే కళ్ళు రాను రాను ఆధారపడిపోవడం అనేది జరుగుతుంది. ఆ కళ్ళు లేకపోతే ఉండలేని పరిస్థితి వరకు మనది అందరూ ఇక్కడికి వెళ్ళిపోతున్నారు. మనం చూసుకున్నట్లయితే చాలామంది వాళ్ళ ఊరు దాటి కూడా వెళ్ళరు. ఎందుకు అని అంటే 2-3 రోజులు కళ్ళు లేకపోతే వాళ్ళకి పడిపోతామని వాళ్ళకి తెలుసు. పడిపోవడం, ఫిట్స్ రావడము, పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం, ఇట్లాంటి అన్ని సంఘటనలు జరుగుతాయి. ఒకసారి కళ్ళు మనం ఇప్పుడు రెగ్యులర్గా సేవించి ఆ కళ్ళు ఆపేస్తే మనకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అధికారుల లెక్కల ప్రకారం తాటి చెట్లు 30,920, ఈత చెట్లు 3,80,907 ఉన్నాయి. చెట్ల సంఖ్య ఆధారంగా రోజు 3,50,000 లీటర్ల కల్లు ఉత్పత్తి అవుతుంది. కానీ క్షేత్రస్థాయిలో అన్ని చెట్లు కనిపించట్లేదు. డిమాండ్కు తగ్గట్టు సరఫరా లేకున్నా అన్ని సీజన్లలో కల్తీ కల్లు అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయి. దీంతో కల్తీ కల్లు అమ్మకాల వల్ల వినియోగదారులు అనారోగ్యాల పాలవుతున్నారు. ఇంత జరుగుతున్నా ఆబ్కారీ శాఖ అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ప్రజా సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఈ తయారు చేసినటువంటి క్రమంలో దాని టేస్టు, దాని యొక్క అపియరెన్సు, దాని యొక్క ఫ్లేవరు ఇవన్నీ రావటం కోసము ఈ క్లోరల్ హైడ్రేట్ కావచ్చు, ఆల్ఫ్రాజోలం కావచ్చు, ఇతర బెంజోయిడ్స్ ఇలాంటివి అన్నీ కూడా కలపడము, సాకరిన్ కలపడము, దానికి నురుగు రావడం కోసం కుంకుడు రసం కలపడము, అట్లాగే యూరియాని కలపడము, చాలా దారుణంగా ఇవి తయారు చేసి జనం మీద వదిలిపెట్టడము, వాళ్ళు దానికి అడిక్ట్ అయిపోయి ఇలాంటిదే కావాలనేటువంటి డిమాండ్ వాళ్ళ దగ్గర నుంచి వస్తుందని చెప్పి వీళ్ళు ఇంకా ఉత్పత్తి చేయడము. ఈ ఉత్పత్తి చేసినటువంటి దాంట్లో మీథైల్ ఆల్కహాల్ కనుక ప్రమాదవశాత్తు తయారైతే మొన్న బాన్సాడ్లో జరిగినటువంటిది అంటే కాంటామినేట్ అవ్వడమో, లేకపోతే ఆ రియాక్షన్స్ లోపల ఈథైల్ ఆల్కహాల్ అంటే జనరల్గా తెలియటువంటి ఆల్కహాలిక్స్ తీసుకున్నటువంటిది అది మిథైల్ ఆల్కహాల్గా మిథిలేటెడ్ స్పిరిట్గా మారిపోయినప్పుడు ఏమవుతుందంటే డేంజరస్గా మారుతుంది. అప్పుడే వాంతులు, విరేచనలు, డిజ్జినెస్ ఇవన్నీ రావడము, హాస్పిటలైజ్ అవ్వడము ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. ఎక్కడైతే కల్లో దుకాణాలు నడుస్తున్నాయో, మామూలు నడుస్తున్నాయో, ఎందుకు అధికారులు పోవట్లేదు, ఎందుకు పర్యవేక్షణ చెయ్యట్లేదు, ఎందుకు దాని మీద దాడులు కానీ ఎక్కడైతే కల్తీ కళ్ళు కొనసాగుతుందో అక్కడ ఎందుకు దాడి చేయట్లేదు, అది ఎందుకు సీజ్ చేయట్లేదు అంటే ప్రజా ప్రాణాలు పోయినా సరే మాకు మామూలు ఇస్తే నెలకు సంవత్సరానికి సరిపోతుందనే అధికారులు మాత్రం అట్లా ఉన్నారు అనేది ఈ వ్యవహారం చూస్తే కనబడతా ఉంది. అది సరైంది కాదు. అధికారులు చర్యలు చేపట్టాలి. 2016లో కల్తీ కల్లు నివారించాలని ఆబ్కారీ శాఖ కల్లులో కలిపే మత్తు పదార్థాలను నియంత్రించింది. దీంతో కల్లుకు బానిసైన 150 మందికి పైగా బాధితులు నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేరారు. దాదాపు 5 మందికి పైగా బాధితులు వివిధ కారణాలతో ప్రాణాలు కోల్పోయారు. మత్తు కల్లు దొరక్క కొందరు ఆత్మహత్య చేసుకోగా మరికొందరు ఫిట్స్ వచ్చి ప్రమాదానికి గురై మరణించారు. మరో 15 మందికి పైగా ఆ సమయంలో అనారోగ్యంతో చనిపోయారని అధికారికంగా చెప్పినా అవన్నీ కల్లు దొరక్క మృతి చెందారనే అనుమానమే వ్యక్తమైంది. కామారెడ్డి జిల్లాలో 92 మంది అస్వస్థకు గురి కావడం పలు విమర్శలకు దారితీస్తోంది. కొద్ది కాలంగా నస్రుల్లాబాద్ మండలం దుర్కీలో అనుమతి లేకుండా కల్లు డిపోను నిర్వహిస్తోన్న విషయం వెలుగు చూసింది. దీన్ని బట్టి అధికారులు ఎంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. తనిఖీలు చేసి నియంత్రించాల్సిన అధికారులు కల్తీ కల్లు తయారీదారులతో అంటకాగుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నామని చెబుతున్నారు. తనిఖీల్లో మత్తు పదార్థాలు కలిపినట్లయితే లైసెన్సును రద్దు చేస్తున్నామని అంటున్నారు. నేను కళ్ళు లైసెన్స్దారులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎలాంటి మత్తు పదార్థాలు కళ్ళులో కలపకండి. మీకు ఇచ్చిన లైసెన్స్ను కాపాడుకోండి. ప్యూర్గా కళ్ళు నేచురల్గా సేకరించి నేచురల్గా కళ్ళు అమ్మాలని జిల్లా వ్యాప్తంగా ఉన్న టీఎఫ్టీ అండ్ టాడీ కోఆపరేటివ్ సొసైటీ దారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మరియు మీరు ఎలాంటైనా మత్తు పదార్థాలు కలిపితే మాత్రం మేము చట్టపరంగా ఎన్డీపీఎస్ నార్కోటిక్ డ్రగ్స్ అది సెంట్రల్ యాక్ట్ అండి, అది పనిష్మెంట్ మినిమము 10 ఏళ్ల నుంచి లైఫ్ పడుతుంది. కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండి ఎలాంటి మత్తు పదార్థాలు కలపకుండా ప్యూర్ టాడీ అమ్మాలని విజ్ఞప్తి చేస్తూ మీకు మరోసారి హెచ్చరిస్తున్నానండి.
ఇటీవల పోలీసులు తనిఖీలు చేస్తూ పెద్ద ఎత్తున నిషేధిత మత్తు పదార్థాలను పట్టుకుంటున్నారు. టీజీ న్యాబ్ యంత్రాంగం సైతం ఆకస్మిక దాడులు చేస్తోంది. వీటితో మాకేం సంబంధం లేదన్నట్లుగా ఆబ్కారీ శాఖ వ్యవహరిస్తోంది. కామారెడ్డి జిల్లాలో ఘటనంతా జరిగాక కల్తీకి కారకులైన 27 మందిపై కేసు నమోదు చేసి 4 అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో 23 మందిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ముందు జాగ్రత్త చర్యగా అన్ని స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని కళ్ళు దుకాణాలని, డిపోలకు సంబంధించినటువంటి వాటిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాం. ఎక్కడ ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. జిల్లా యంత్రాంగం కోఆపరేట్ చేశారు ఈ విషయంలో. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరియు ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులకు డిప్యూటీ కమిషనర్ నిజామాబాద్ గారి ఆదేశాల మేరకు అన్ని సొసైటీలకు సంబంధించినటువంటి వాటిల్లో కూడా ఎక్కడ ఏ విధమైనటువంటి మత్తు పదార్థాలకు సంబంధించినటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దానికి సంబంధించినటువంటి అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఉమ్మడి జిల్లా పరిధిలో కల్తీ కల్లు వినియోగం పెరిగినప్పటి నుంచి ప్రజాప్రతినిధుల ప్రమేయం సైతం భారీగా పెరిగింది. డిపోలకు వారే మద్దతిచ్చి నడిపించడం వల్ల అధికారులు చర్యలు చేపట్టని పరిస్థితి ఉందనే ఆరోపణలున్నాయి. ఎక్కడైనా అధికారులు కేసులు నమోదు చేస్తే వారిని బదిలీ చేస్తున్నారనే భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే కల్తీ కల్లు సరఫరాపై ప్రభుత్వ ఉక్కుపాదం మోపాలని జిల్లా వాసులు కోరుతున్నారు.